లేకపోతే పిన్నెల్లికి సంబంధించి బెయిల్ పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో తీర్పు రానుంది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికైనా మధ్యంతర బెయిల్ రావడం మనందరికీ తెలిసింది. దాంతోపాటుగా మరో 3 కేసులకు సంబంధించి అంటే హత్యాయత్నం కేసు కూడా ఆయనపై నమోదైంది. మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. దానికి సంబంధించి ఈరోజు తీర్పు రాబోతోంది. అసలు ఆ కేసులకు సంబంధించి అంశానికి సంబంధించి ఎలా చూడాలంటారు? అంటే బేసికల్గా దీన్ని మధ్యంతర బెయిల్గా కాకుండా మధ్యంతర వెసులుబాటుగానే చూడాలి. ఎందుకు అంటే ఆయన చాలా కండిషన్స్ పెట్టారు. అదే సందర్భంలో జనరల్గా బెయిల్ అంటే దానికి సంబంధించిన పూచీకత్తులు ఇవన్నీ ఉంటాయి. అదేమీ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన మీద నాట్ టు అరెస్ట్ అనేటటువంటి ఉపశమనం మాత్రమే ఉంది. నాట్ టు అరెస్ట్ అనే ఉపశమనాన్ని ఆయన వాడుకునే క్రమంలో ఆయన మీద కొన్ని నియమాలు ఉన్నాయి. ఆయన మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళొద్దు అని. అదే సందర్భంలో నరసరావుపేటలో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్కి మాత్రమే వెళ్ళాలి. ఈలోపు ఎక్కడ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేయొద్దు. ముఖ్యంగా ఈ కేసు గురించి వ్యాఖ్యానాలు చేయొద్దు. ఈ కేసులో తనకు వచ్చిన వెసులుబాటుకి సంబంధించినటువంటి అంశంలో వ్యాఖ్యానాలు చేయొద్దు అనేది ప్రధానమైనటువంటి కండిషన్. ఇక ఇంకో 2 కేసులు బుక్ అయినాయి. శేషగిరిరావు అనేటటువంటి రైతు తెలుగుదేశం కార్యకర్త అతని మీద చేసినటువంటి వీళ్ళు దాడి చేశారనేటటువంటి దీంట్లో కేసు పెట్టారు. రెండో పక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ స్థానిక సిఐ మీద దాడి చేశారు, కారంపూడి సిఐ మీద దాడి చేశారంటూ అక్కడ ఒక నారాయణ స్వామి అనేటువంటి సిఐ మీద దాడి చేశారంటూ సిఐ పెట్టారు కేసు. ఈ 2 కేసులతోటి 307 సెక్షన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. మీకు గుర్తుండి ఉంటుంది, సిట్ కూడా అసలు ఎక్కడ 307 సెక్షనే పెట్టలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు దీంతో దానికి సొల్యూషన్ దొరికిందని భావించాలి. సొల్యూషన్ దొరికిందని భావించాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది అంటే ఎన్నికల అనంతర హింస, ఎన్నికల ముందు జరిగినటువంటి, ఎన్నికల రోజు జరిగినటువంటి హింసకు సంబంధించిన ఘటనల్లో ఎక్కడా 307 కేసు పెట్టలేదు అని ప్రధానంగా ఆరోపణ వచ్చింది. కాబట్టి ఇన్ని ఘటనలు జరిగితే కూడా ఆరోపణ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మొత్తం దాన్ని టార్గెట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 307 కేసులు బుక్ అయినాయి. ఈ 307 కేసు ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 2 కేసులకి సంబంధించి ఈ 2 నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి కొంచెం పరిణామాలు తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. అయితే ఒక కేసులో ఇచ్చినటువంటి వెసులుబాటుని ఈ కేసులో కూడా వర్తింపచేస్తారా, లేదా ఈ కేసులకి ముందస్తు బెయిల్ ఇస్తారా, లేదా ఏ రకమైనటువంటి కండిషన్ ఇస్తారు అనేది ఈరోజు తీర్పు అయితే చూడాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో పోల్ రిలేటెడ్ ఘర్షణల్లో ఒకటి పోలింగ్ డే రోజు ఘర్షణ, తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ ఖచ్చితంగా జరిగింది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. దానికి ఏ పార్టీ కారణం, ఏ పార్టీ పాత్ర ఎంత, ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు పెట్టాలి, ఏ పార్టీ మీద, ఇదంతా పోలీస్ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్. కానీ దీన్ని నిరోధించడంలో పోలీస్ శాఖ వైఫల్యాన్ని మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, పోలీస్ శాఖకి ముందే నిఘా వర్గాలు, రాష్ట్ర నిఘా వర్గాలు హెచ్చరించినాయి, కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ చేసినాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పి 14 స్థానాలు మేము ఐడెంటిఫై చేసాం, ఏంటయ్యా బాబు అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఎందుకు నిరోధించలేకపోయారు, ఎందుకు బలగాల్ని తరలించలేకపోయారు, ఎందుకు ఈ పరిస్థితి కారణం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాల్సినటువంటి విషయమే. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన విషయం. కాబట్టి ఇప్పుడైతే మాత్రం పిన్నెల్లి విషయంలో ఏ రకమైన తీర్పు వస్తుంది అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిదాయకమని చెప్పాలి. 307 ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్ వేర్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ అనేది చెప్తున్నారు. కాబట్టి కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయం తీసుకుంటుంది, కోర్టు ఈ 2 కేసులకు సంబంధించి ఏం చేయబోతుంది అనేది, గతంలో ఇచ్చినటువంటి వెసులుబాటుని కంటిన్యూ చేస్తుందా, అదే వెసులుబాటుని కంటిన్యూ చేస్తే ఇంకా మరిన్ని కండిషన్స్ పెట్టబోతుంది, లేదా ఇవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వచ్చి కోర్టులో సరెండర్ అవ్వమని చెప్పి 6వ తారీఖు 5వ తారీఖు సరెండర్ అవ్వమని చెప్పి, లేదా విచారణ అధికారుల దగ్గర హాజరు కావాల్సిందే, ఈలోపు కూడా విచారణ అధికారుల ముందు హాజరు కావాలని చెప్తుందా, ఇవన్నీ మనకు సంబంధించిన ఊహాగానాలే. కానీ కోర్టు ఏంది చెప్తుంది అనేది ఖచ్చితంగా ఆసక్తిదాయకంగానే ఎదురు చూసినటువంటి పరిస్థితి.